नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। मुख्यमंत्री रेवंत म्हणाले की राज्य सरकार कोल्हापूरला पाठिंबा देईल। पालमूर जिल्ह्यावर KCR निर्लक्ष। विद्यार्थ्यांमध्ये आत्मविश्वास निर्माण करण्यासाठी ऑपरेशन ज्वाला। एसपीने मुलींच्या निवासी शाळा आणि महाविद्यालयाचे उद्घाटन। निर्मलमध्ये राज्यस्तरीय ज्युनियर बॅडमिंटन स्पर्धा। खासदार आणि आमदारांनी या कार्यक्रमामध्ये राहून उद्घाटन। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। जिम मध्ये ड्रग्जचा वापर आणि विक्री तपासणी करणारे आणि जप्त केलेले अधिकारी। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की पालमूर जिल्हा हा या KCR कुटुंबाचे एक छोटेसे दृश्य आहे, जे म्हणाले की जर करीमनगरचे लोक त्यांना पराभूत करण्यास तयार असतील तर KCR पालमूर या स्थलांतरित झाले आणि त्यानंतर यांनी स्वीकारलेल्या या पालमुरा मुलांना KCR यांना संसदेत पाठवण्यात आले। KCR यांना पार्श्वभूमीत पाहिलेले तर KCRने जिल्ह्यासाठी काय केले असा प्रश्न मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विचारला। 10 वर्षे मुख्यमंत्री राहिलेल्या KCRने पालमूर जिल्ह्यासाठी काहीही चांगले केले नाही आणि वाल्मिकींना ST यादीमध्ये समाविष्ट करून घेतले नाही या म्हणणाऱ्या KCRने ते का केले नाही असे त्यांनी विचारले। పిల్లల కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఒక అద్భుతమైన విద్యా కల్పవృక్షమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెలియజేస్తూ మరి కొద్దిసేపట్లోనే వేదికపైకి వెంచేస్తారు। కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే। అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు। ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి। నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది। మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని, కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా, 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా। ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా। జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి उपमुख्यमंत्री भट्टी विक्रमार्का यांनी नागार्जुन सागरला भेट दिली। दौऱ्याचा एक भाग म्हणून त्यांनी नागार्जुन सागर जलविद्युत या प्रकल्पाला भेट दिली। भट्टी म्हणाले की काँग्रेसने हरित या क्रांतीसाठी अनेक प्रकल्प उभारलेले आहे। तेलंगणा या जगाला पीक उत्पादने निर्यात करण्याच्या टप्प्यावर पोहोचलेले आहे आणि रिव्हर्स या पंपद्वारे वीज निर्मिती भूतकाळात गेली आणि आम्ही एका वर्षात 2000 मेगावॅटपेक्षा जास्त विजेची मागणी करत आहोत। भट्टी विक्रमार्का म्हणाले की आम्ही कोणत्याही व्यत्ययाशिवाय सतत वीज पुरवठा करत आहोत।
ఈ ఆధునిక దేవాలయాలు నిజంగా ఈరోజు భారతదేశాన్ని పెద్ద ఎత్తున రక్షించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేసే స్థాయికి, ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు ఎదిగా. ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్, హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి నిజంగా మరి 1978 ఆ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్, రివర్సబుల్ పంపింగ్ పవర్ ప్రాజెక్ట్ నిజం చాలా గొప్ప టెక్నాలజీతో ఇది రాష్ట్రానికి పవర్ అందించేటువంటి కార్యక్రమం అభినందించదగినటువంటి విషయం. ఈరోజు చాలా మంది కొత్తగా పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని నూతనంగా వచ్చిన టెక్నాలజీ అని చాలా ప్రచారం చేస్తూ ఉన్నాం. అటువంటిది 70s లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటువంటి ప్రాజెక్ట్ పైన రివర్స్ పంపింగ్ తో ఎనర్జీని, విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని హిటాచి లాంటి కంపెనీలకు సంబంధించి యంత్రాలను ఇక్కడ తెప్పించి, ఆ రోజుల్లోని జపాన్ లాంటి దేశాల నుంచి తెప్పించి. आदिलाबाद जिल्ह्याचे एसपी अखिल महाजन म्हणाले की महिला विद्यार्थ्यांसाठी संरक्षण खूप महत्त्वाचे आहे. म्हणूनच जिल्ह्यातील सर्व शाळांमध्ये पहिल्यांदाच ऑपरेशन ज्वाला राबवण्यात येत आहे. तर ते म्हणाले की जिल्हा पोलीस यंत्रणा धोक्यात वेळी मदत करण्यास नेहमीच तयार असते. शुक्रवारी जिल्हा पोलिसांच्या संयुक्त विद्यमानाने स्थानिक महात्मा ज्योतिबा फुले निवासी मुलींची शाळा आणि महाविद्यालयामध्ये महिला विद्यार्थ्यांसाठी प्रशिक्षण वर्ग सुरू करण्यात आले. दररोज संध्याकाळी महिला विद्यार्थ्यांसाठी 1 तासाचे विशेष कराटे प्रशिक्षण वर्ग असतील. तर यामध्ये सहकार्य करणाऱ्या जिल्हा शिक्षण विभागाचे पथकाचे त्यांनी विशेष अभिनंदन केले. ज्वालाचा मुख्य उद्देश म्हणजेच महिला विद्यार्थ्यांमध्ये आत्मविश्वास आणि आत्मसन्मान निर्माण करणे आहे. तर धोक्याच्या वेळी संरक्षणाचे स्वतःचे रक्षण करण्याचे धाडस त्यांना मिळेल असे ते म्हणाले. अशा प्रशिक्षण कार्यक्रमामधून शिकलेल्या पद्धतीचा वापर करून महिला विद्यार्थी कोणत्याही आपत्कालीन परिस्थितीत स्वतःचे रक्षण करू शकतील आणि या विद्यार्थ्यांचे धाडस वाढेल असे ते म्हणाले. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ప్రారంభిస్తున్నందుకు మేము ఈ కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకునే వరకు అని చెప్పి పాము ఉంటుంది. పాము దగ్గర పోవాలంటే మనం భయపడతాం, ఎందుకంటే దానికి పాయిజన్ ఉన్నది, కాటేస్తుంది అని చెప్పి. అంటే ఒక పాము I am very much pleased. Every girl in our country should know. That is how we are going to make our country safe for women to represent themselves. Okay, so all the very residential school student and telling what Jwala మా 2000 స్టూడెంట్ గారు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఓకే, ఈరోజు మనం ఆదిలాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో అండ్ డిఈఓ సహాయతతో ఈరోజు ఇది ఆపరేషన్ జ్వాల ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మనం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 5th and above క్లాసెస్కి గర్ల్స్కి గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి మార్షల్ ఆర్ట్ అండ్ కరాటే ట్రైనింగ్ 10 days ఇస్తాము. సో దట్ వీళ్ళకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వస్తుంది అండ్ గర్ల్స్ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఏమైనా ఈవ్ టీజింగ్ హరాస్మెంట్ అవుతుంది దానికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళ బలవంతంగా దానిపైన వాయిస్ రేస్ చేయొచ్చు, లేకపోతే మన షీ టీమ్కి ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మెయిన్ ఉద్దేశం అదే, దట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గాలి అండ్ దానికోసం आदिलाबाद पोलीस यांनी पनी చేస్తుంది. आदिलाबाद शहरातील विनायक चौक परिसरामध्ये गाला लायन जिममध्ये ड्रग्समध्ये खळबळ उडालेली आहे. प्राथमिक माहितीच्या आधारे महसूल पोलीस अधिकारी शुक्रवारी यांनी तपास केला. अधिकाऱ्यांनी सांगितले की या इंजेक्शन टॅबलेटच्या स्वरूपामध्ये स्टेरॉइड्सचे आढळले आणि त्यांनी ते जप्तही केले आहेत. जिम व्यवस्थापकाविरुद्ध गुन्हाही दाखल करण्यात आलेला आहे. नंतर जिम जप्त करण्यात आली. संपूर्ण तपशिलाची वाट पाहत आहे. सीधे स्टेप को साइड में चाहिए కొంచెం మీరు అందరూ వస్తారు. ఈరోజు మాకు కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ జిమ్ నడుపుతున్నారు ఆదిల్ అనే యాజమాని. దానికి సంబంధించి ఇక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టు అమ్ముతున్నట్టుగా మాకు ఇక్కడ సమాచారం వచ్చింది. కాబట్టి మేము ఇక్కడ తనిఖీ చేయగా మాకు లభించినాయి. కాబట్టి దీన్ని సీజ్ చేస్తున్నాం. ఈరోజు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. एसपी गारू प्रेस मीटलो మీకు వివరాలను తెలియజేస్తారు. शिक्षण क्षेत्राचे संरक्षण आणि कॉर्पोरेट शिक्षण व्यवस्थापनाविरुद्ध बळकटी करताना SFI राज्य उपाध्यक्ष अन्नमूलक किरण म्हणाले की 23 जुलै रोजी शैक्षणिक संस्थाचा या राज्यव्यापी बंद आयोजित करण्यात आलेला आहे. तर आदिलाबाद शहरातील माधवराव विज्ञान केंद्रामध्ये आयोजित डाव्या विद्यार्थी संघटनेच्या बैठकीमध्ये ते बोलत होते. केंद्र आणि राज्य सरकारांकडून या अवलंबलेल्या जाणाऱ्या या शिक्षणाविरोधी धोरणाचा निषेध करण्यासाठी हा बंद आयोजित केले असल्याचेही सांगितले. शिक्षण व्यवसाय कॉर्पोरेशन आणि या भगव्या कारणाला परवानगी देण्यासाठी आणलेले नवीन राष्ट्रीय शिक्षण हे धोरण तात्काळ रद्द करावे अशी मागणी त्यांनी केली. जिल्ह्यात शुल्क नियमन समिती स्थापन करावी असेही ते सांगितले. तर खाजगी कॉर्पोरेट शैक्षणिक संस्थांमध्ये शुल्क नियमन कायदा आणावा असे ते म्हणाले. गेल्या 4 वर्षापासून प्रलंबित असलेले शिष्यवृत्ती शुल्क आणि परतफेड त्वरित जाहीर करावे असेही सांगण्यात आले. प्रलंबित या मेस कॉस्मेटिक शुल्क आणि सर्वोत्तम उपलब्ध शाळेचे बजेट त्वरित जाहीर करावे त्यांनी अशी मागणीही केली. सरकारी शैक्षणिक संस्थांमध्ये मूलभूत सुविधा उपलब्ध करून देणे, राज्य सरकारच्या निधीपैकी 30% निधी शिक्षण क्षेत्राला आणि केंद्र सरकारच्या निधीपैकी 10% निधी बजेटमध्ये वापर करणे आणि सरकारी शिक्षणाला बळकटी देणे या मागणीसाठी विद्यार्थी, पालक, बुद्धिजीवी आणि शैक्षणिक संस्थांचे मालक यांनी बंदी यशस्वी करण्याचे आवाहन केले. ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి
మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా జూనియర్ కళాశాలలు అదేవిధంగా డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన బడ్జెట్ను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఏదైతే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయో ఆ విధానాలను నిరసిస్తూ జూలై 23న మేము విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై విద్యా వ్యాపారాన్ని అరికట్టడం కోసం జరుగుతున్న ఈ బంద్ను విద్యా సంస్థల యజమానులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, మేధావులు జయప్రదం చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తాం. आदिलाबाद जिल्हा नागरी पुरवठा अधिकारी वाजिद अली म्हणाले की रेशन कार्डसाठी कोणालाही कार्यालयामध्ये फिरण्याची गरज नाही, कारण सर्व पात्र व्यक्तींना रेशन कार्ड दिले जातील. ज्यांनी तुमच्या सेवेसाठी अर्ज केलेला आहे ते घरी बसून त्यांच्या मोबाईल फोनवर त्यांची स्थिती तपासू शकतात. त्यांनी सांगितले की रेशन कार्डसाठी माध्यमांना पैसे देऊ नये, संविधानाचे उल्लंघन आहे. तर त्यांनी सांगितले मी सेवा अंतर्गत 26,651 लोकांनी या नवीन रेशन कार्डसाठी अर्जही केले आहे. त्यांच्या या कार्यालयामध्ये आत्तापर्यंत 10,251 कार्ड मंजूर झालेले आहे. तर विद्यमान कार्डमध्ये नवीन जोडण्यासाठी 33,600 अर्ज जप्तही प्राप्त झालेले आहे आणि 25,997 मंजूरही झालेले आहे. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పౌర సరఫరా అధికారి మొహమ్మద్ వాజిద్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్య ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ప్రక్రియ నడుపుతుంది. దాంట్లో దరఖాస్తులు మీ సేవ తరఫు నుంచి కొత్త దరఖాస్తులు మన జిల్లా సంబంధించిన ఇప్పటి వరకు 20,651 వచ్చినాయి. దానికి ఇప్పటి వరకు డిఎస్ఓ ఆఫీస్ నుంచి 10,251 అప్రూవల్ జరిగినాయి. అలానే మెంబర్ ఎడిషన్ దాంట్లో 30,600 దరఖాస్తులు వస్తే 33,600 దరఖాస్తులు వస్తే 25,997 అప్రూవల్ జరిగినాయి. ప్రజలకి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు పనులు మానేసి ఇక్కడ ఇంత దూరం కలెక్టరేట్కి రావాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇన్ఫర్మేషన్ కలెక్టరేట్కి ఎలా వస్తుందంటే మధ్యవర్తులు, దళారులు జనాల దగ్గర అప్రూవల్ చేపిస్తామన్నట్టు మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి పైసలు వసూలు చేస్తున్నట్టు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫోన్లోనే ePDS.telangana.gov.in అనే వెబ్సైట్ మీ ఫోన్లోనే లాగిన్ చేసి అప్డేటెడ్ వర్జన్ ఉంటే లేక డెస్క్టాప్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అప్డేటెడ్ వర్జన్లో మీరు ఇంటి దగ్గరనే మీ స్టేటస్ చూసుకోవచ్చు. ఏ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మిస్యూజ్ ఎవరైనా చేస్తే పైసలు డిమాండ్ చేసి ఇలాంటివి చేస్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్లస్ జిల్లాకి 11,000 మంత్రి గారి లెటర్స్ వచ్చినాయి. దాంట్లో 4,900 కొత్త కార్డ్స్ మన జిల్లాకి వచ్చిన జనవరి నుంచి కొత్త కార్డ్స్ వచ్చినాయి. అవి డిస్ట్రిబ్యూషన్ కోసం 4,900 లెటర్స్ వచ్చినాయి. అలానే మెంబర్ ఎడిషన్స్కి 5,100 వచ్చినాయి. ఇవి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే ఎంపీ గారు పర్మిషన్ తీసుకొని ఓ డేట్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. सायबर क्राईम DSP हसीबुल्ला यांनी सांगितले की लोकांनी सायबर फसवणुकीपासून सावध राहावे. शुक्रवारी आदिलाबाद शहरातील विद्यार्थ्यांसह गुन्ह्याबद्दल लोकांमध्ये जागरूकता निर्माण करण्यासाठी रॅलीचे आयोजन करण्यात आले होते. ही रॅली विनायक चौकातील दुसऱ्या या राजपत्री सरकारी शाळेपासून सुरू झाली आणि मुख्य रस्त्यावरून शाळेमध्ये परतली. ऑनलाईन फसवणुकीचा बळी पडू नये आणि सोशल मीडियावर अनोळखी व्यक्तींनी पाठवलेल्या या संदेशांना आणि लिंक्सना प्रतिसाद देऊ नका असा सल्लाही दिला. जर तुमची फसवणूक झाली असेल आणि तुमच्या खात्यातून पैसे गायब झाले असतील तर तुम्ही गोल्डन आवाराची या आतमध्ये म्हणजेच फसवणुकीच्या 1 तासाच्या आत 1930 यावर तक्रार दाखल करावी. त्यांनी सांगितले की ज्या बँकांमध्ये व्यवहार झालेले आहे त्यांना अलर्ट करून पैसे परत मिळवण्याची संधीही आहे.
నేను డిఎస్పీ సైబర్ క్రైమ్ ఆదిలాబాద్. నా పేరు హసీబుల్లా. ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయినాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. దాని గురించి పబ్లిక్లో అవేర్నెస్ తెస్తానికి గవర్నమెంట్ హై స్కూల్ 2 ఆదిలాబాదు నుంచి ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి తర్వాత ఈ ఓల్డ్ బస్ స్టాండ్, పోలీస్ పెట్రోల్ పంపు, ఆ తర్వాత వినాయక్ చౌక్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్, పెట్రోల్ పంపు, పోలీస్ పెట్రోల్ పంపు, మళ్ళీ స్కూల్కి రావడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ రావాలా. ఈ సైబర్ నేరాలు ఎవరైనా సరే ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అని చెప్పి మాట్లాడి డబ్బులు డిమాండ్ చేస్తే పబ్లిక్ అవేర్ అవ్వాలా. తర్వాత ఈ జాబ్ ఫ్రాడ్స్, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఈ చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఈ మన ఫార్మర్స్ లోన్స్ అని చెప్పి ఆ ఫ్రాడ్స్, ఇవన్నీ అవేర్నెస్ చేస్తానికి ఈ ర్యాలీ మెయిన్ ఉద్దేశం. తర్వాత ఎవరైనా సరే ఇట్లాంటి మోసాలు జరిగితే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తే ఆ పోయిన డబ్బులు రిటర్న్ కోడ్ ద్వారా ఇప్పిస్తానికి అవకాశం ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ తొందరగా గోల్డెన్ అవర్స్లో 1930కి కాల్ చేసి చెప్తే అది ఆటోమేటిక్గా బ్యాంక్స్ అన్నీ ఏ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి పోయినాయన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ బ్యాంక్ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఆపేసిద్ది. తర్వాత మనం కోడ్ ద్వారా ఆ విక్టిమ్స్కి ఈజీగా డబ్బులు ఇప్పించేసేయచ్చు. అందు గురించి దయచేసి మీరందరూ ఈ ఫోన్లో వచ్చే మెసేజెస్కి, తర్వాత ఫోన్లో వచ్చే కాన్వర్జేషన్, ఫోన్లో వచ్చి మాట్లాడి మేము పోలీసు వాళ్ళని చెప్పి లేకపోతే బ్యాంక్ ఆఫీషియల్స్ అని చెప్పి ఎవరు కూడా మా పర్సనల్ అకౌంట్స్ అని కానీ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కానీ ఎవరికి కూడా మనం చెప్పకూడదు. పర్సनल इन्फॉर्मेशन अड़ते అది फ्रॉड అని అనుకోవాలా. आदिलाबाद काँग्रेस पक्ष विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी 3 वर्षापूर्वी अन्नदान कार्यक्रम हा चालू केला आणि आजही तो अभ्यातपणे सुरू आहे. तर प्रजासेवा भवनमध्ये अनेक लोक जेवण करून कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత.
కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న. खासदार नागेश म्हणाले की मातीतील रत्नासारखे अनेक खेळाडू आपल्या संयुक्त आदिलाबाद जिल्ह्यातील ग्रामीण भागामध्ये आहे. निर्मल ग्रामीण मंडळातील कोंडापूर येथील निर्मल क्रीडा या अकादमीच्या संयुक्त विद्यमानाने आयोजित राज्यस्तरीय ज्युनियर बॅडमिंटन चॅम्पियन स्पर्धेच्या या उद्घाटन समारंभाला ते उपस्थित होते आणि या स्पर्धाचे उद्घाटन खासदार नागेशच्या आणि आमदार एलेटी महेश्वर रेड्डी यांनी केले. विद्यार्थ्यांमध्ये अभ्यासासोबतच खेळाची आवड निर्माण करावी अशी त्यांनी इच्छा व्यक्त केली. निर्मलमध्ये एकेरी, दुहेरी आणि मिश्र दुहेरी या प्रकारात राज्यस्तरीय 19 वर्षातील या खालील मुलांसाठी येथे स्पर्धा आयोजित करणे ही अभिमानाची बाब असल्याचेही सांगण्यात आले. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఆయా ఈవెంట్స్ లో చాలా మంది నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలుగా ఈ రోజు బయటికి వస్తా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా సదుపాయాలు, సౌకర్యాలతో పాటు ప్రోత్సాహం ఎంతో అవసరం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనే ఒక మూవ్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో భాగస్వామ్యం కావాలి, అందరూ ఆటలు ఆడాలి, అందరూ తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచాలని చెప్పేసి ఒక సందేశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకే మాటలో చెప్పాలంటే ఆటలనేటివి మన జీవితంలో ఒక భాగం కావాలి. మనం ఎట్లయితే చదువు కావచ్చు, లేకపోతే నిత్య కృతమైనటువంటి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటామో దాంట్లో క్రీడలు కూడా, ఆటలు కూడా ఒక భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఫిట్ इंडियाकी सరైనటువంటి నిర్వచనం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. केंद्र सरकारने PDPS किंमत भिन्नता देयक योजनेसाठी आदिलाबादला पायलट प्रकल्प म्हणून निवडलेले आहे आणि जर ते लागू केले तर शेतकऱ्यांचे नुकसान होण्याची शक्यता आहे असे रैत संघेचे नेते बंडी दत्तात्रय म्हणाले. तर त्यांनी शुक्रवारी माध्यमांशी संवादही साधला. त्यांनी सांगितले की शनिवारी दुपारी 12 वाजता TDPS विरोधामध्ये सर्वपक्षीय गोलमेज बैठक आयोजित केली जाईल. ते म्हणाले की शेतकरी संघटनाच्या नेत्यांना सर्वपक्षीय शेतकरी या संघटनेच्या संयुक्त विद्यमानाने आदिलाबाद शहरातील माधवराव मेमोरियल सेंटर CIT इमारतीमध्ये या होणाऱ्या बैठकीला उपस्थित राहण्याची त्यांनी विनंती केली. అఖిలపక్ష రైతు సంఘం రైతు సోదరులు రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్ష రైతు సంఘం TDPS ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ని నియమించుకోవడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా అమలు చేయడానికి ఒక ప్రాసెస్ జరుగుతుందని నీతి ఆయోగ్లో చర్చ కూడా జరిగింది. మన దగ్గర నుంచి ఒక రైతుని, ఒక వ్యాపారిని కూడా పంపడం కూడా జరిగింది. అందుకని అది కూడా అమలు చేస్తే పెద్ద నష్టం రైతాంగాన్ని. అంటే CCI కొనుగోలుని తను చేయదన్నట్టు వ్యాపారులే కొనుగోలు చేసిన దాని మీద ఏదైతే 7,000 రూపాయలు వ్యాపారులు ఇస్తే మద్దతు ధర ఏదైతే 8,110 ఉన్నదో మిగతా 1,110 CCI చెల్లించాలని ఆ రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. వాస్తవంగా ఒకవేళ పోటీ అనేటువంటిది లేకుండా పోతుంది. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ పోటీగానే ఉంటేనే అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మా భావన. దీని మీద మేము గతంలో కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇచ్చాం, దీన్ని వ్యతిరేకిస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు మేము ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అఖిలపక్ష తరఫున నిర్వహించడానికి
మేము ఇక్కడ మాధవరావు భవన్లో రేపు 12 గంటలకు ఉంటుంది. రైతులు మేధావి వర్గాలన్నీ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసి ఆదిలాబాద్ని ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కూడా దీన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా अमल చేయకుండా చూడాలనేటువంటిది अखिलपक्ष राष्ट्र संघ యొక్క डिमांड. शुक्रवारी आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील रयत वेदिका येथे एक बैठक आयोजित करण्यात आली होती. जैनत मंडळ सरकारी आरोग्य केंद्राचे वैद्यकीय अधिकारी डॉक्टर नैनता यांच्या मार्गदर्शनाखाली जैनत एमपीडीओ के महेश कुमार यांनी हंगामी या आजाराबद्दल जागरूकता निर्माण केली. त्यांनी मंडळ केंद्राच्या आशा कार्यकर्त्या, पंचायत सचिवांना आणि अंगणवाडी शिक्षकांना अनेक सूचनाही केल्या. पावसाळ्यात डेंग्यू आणि मलेरिया आजाराचा प्रसार रोखण्यासाठी करायच्या उपाययोजना त्यांना समजावून सांगितल्या. त्यांनी लोकांना प्रत्येक गावाला भेट देऊन त्याचा परिसर कसा स्वच्छ ठेवावा याबद्दल माहिती देण्यात आली. మంచి ప్రదేశంలో బయట ప్రదేశంలో పాలు పోతే అప్పుడు మనకు కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ రావు. ఈరోజు మనం ఏంటంటే చెప్పుకోవచ్చు సిగ్నల్ కాదు. సిగ్నల్ కాదంటే ఈ కాలంలో వచ్చే సిగ్నల్ దొంగ పుట్టకుండా ఎక్కడ చూసుకొని పుట్టకుండా మన చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా వర్షాకాలం ప్రారంభమైనందున జైనత్ మండల్లో రైతు వేదికలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు మెడికల్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సీజన్ ఉండడం వల్ల ఈ సీజన్ వ్యాధులను నివారించడానికి మరియు అంతేకాకుండా ఈ సీజన్ వ్యాధులు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి అనేది మేము అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము ఒక 6 విలేజ్లో హై రిస్క్ ఏరియాగా మేము తీసుకొని ఆ హై రిస్క్ ఏరియాలో చాలా ఎఫెక్టివ్గా ఇంకా RTLR ఆపరేషన్స్ చేసి డెంగ్యూ కేసెస్ రాకుండా డెంగ్యూ రహిత జైనత్ మండలంగా చేయాలని కోరుకుంటూ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. मुख्यमंत्री रेवंत म्हणाले की राज्य सरकार कोल्हापूरला पाठिंबा देईल. पालमूर जिल्ह्यावर केसीआर निर्लक्ष. विद्यार्थ्यांमध्ये आत्मविश्वास निर्माण करण्यासाठी ऑपरेशन ज्वाला. एसपीने मुलींच्या निवासी शाळा आणि महाविद्यालयाचे उद्घाटन. निर्मलमध्ये राज्यस्तरीय ज्युनियर बॅडमिंटन स्पर्धा. खासदार आणि आमदारांनी या कार्यक्रमामध्ये राहून उद्घाटन. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. जिम मध्ये ड्रग्जचा वापर आणि विक्री तपासणी करणारे आणि जप्त केलेले अधिकारी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.